హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అఖిల కిచెన్. చూడండి, నేను ఈరోజు బెల్లం సున్నుండలు చేస్తున్నాను. ఇది హెల్తీ అండ్ టేస్టీ ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ టైం చేస్తున్నా కానీ పర్ఫెక్ట్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేను ముందుగా కడాయి పెట్టి కడాయిలో ఈ కప్పుతో 2 కప్పుల మినపగుళ్ళు తీసుకుంటున్నాను. ఈ 2 కప్పుల మినపగుళ్ళకి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మేము బాగా ఫ్రై చేసుకోవాలా. ఇది లోపల దాకా ఫ్రై అవ్వాలా ఫ్రెండ్స్. ఇది లోపల దాకా ఫ్రై అయితే మాకు పచ్చి వాసన అనేది ఉండదు. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోండి. మీకు పాతకాలపు రుచి వస్తుంది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే. చూడండి, నేను ఏ విధంగా ఫ్రై చేస్తున్నాను. ఇది మినపప్పు లోపల వరకు బాగా కాలాలా, లేకపోతే పచ్చి వాసన అనేది ఉంటుంది ఫ్రెండ్స్. నేను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీకు కావాలంటే పొట్టు మినపప్పు కూడా వాడుకోవచ్చు. నేను ఇది ఇంచుమించు ఒక 3/4 కేజీ వరకు మినపప్పు తీసుకున్నాను. 2 కప్పులు నాకు 3/4 కేజీ వరకు మినపప్పు వచ్చాయి ఫ్రెండ్స్. చూడండి, నేను ఏ విధంగా లోపల వరకు బాగా ఫ్రై చేస్తున్నాను. ఇంతకు ముందైతే పెద్దవాళ్ళు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఆ రోల్లో రుబ్బుకునేవారు. పొట్టు అంతా తీసేసి తర్వాత ఉండలు చుట్టుకునేవారు వాళ్ళు. మనకు ఆ స్పెషాలిటీ లేదు కాబట్టి నేను పొట్టు తీసిన మినపప్పే పొట్టు లేని మినపప్పే తీసుకుంటున్నాను. అప్పటికి వాళ్ళకి పొట్టు మినపప్పే దొరికేది. మేము పొట్టు మినపప్పుతో అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మా ఇంట్లో అంతగా ఇష్టపడరు కాబట్టి పిల్లలు, నేను పొట్టు లేని మినపప్పు తీసుకుంటున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకుంటానే ఉండాలా, లేకపోతే ఒక దగ్గర మాడిపోయి ఒక దగ్గర కాలకుండా ఉండిపోద్ది. మీరు మందం కడాయి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను మందం కడాయి పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మందం కడాయి పెట్టుకుంటే మాకేమంటే పప్పు లోపల దాకా బాగా ఫ్రై అవుద్ది. పల్చటి కడాయి పెట్టుకుంటే పైన ఫ్రై, లోపల బాగా ఫ్రై అవ్వదు, పచ్చిగా ఉండిపోద్ది. నేను చూపిస్తాను ఏ విధంగా ఫ్రై అయితే బాగుంటుంది అనేది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయ్యేటప్పుడే నేను ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా చూడండి, మా కలర్ కూడా ఏ విధంగా మారనొస్తుందో. ఈ విధంగా కలర్ ఇంకొంచెం మారాలా ఫ్రెండ్స్. దూరగా ఫ్రై అవ్వాలంటే నెయ్యి కూడా ఈ మినపప్పుకి లోపల దాకా పట్టి బాగుంటుంది. చూడండి, మనకు ఈ విధంగా కలర్ మారనొస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కలర్ మారేటప్పుడే నేను 2 స్పూన్ బియ్యం యాడ్ చేస్తున్నాను. బియ్యం ఎందుకంటే నోట్లో మాకు సున్నుండలు అతుక్కోకుండా, తినేటప్పుడు నోట్లో పైన కింద అతుక్కోపోతూ ఉంటాయి నాలుకలకి. ఈ విధంగా అతుక్కోకుండా నేను 2 స్పూన్ బియ్యం యాడ్ చేసుకుంటున్నాను. ఇది చాలా హెల్తీ ఫ్రెండ్స్. ఈ విధంగా పిల్లలకు చేసి పెడితే పిల్లలకి రిచ్ కాల్షియం, ప్రోటీన్, చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు. చూడండి ఏ విధంగా ఫ్రై అయ్యాయో. ఇందాక చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి తేడా మీకు తెలుస్తుంది. ఇది దోరగా ఫ్రై చేశాను. చూడండి, మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకున్నాను ఫ్రెండ్స్. నాకు ఒక 15 నిమిషాల వరకు పట్టింది ఈ విధంగా ఫ్రై చేసుకోవడానికి. మాకు ఈ స్టేజ్లో ఫ్రై అయితే సరిపోద్ది. చూడండి, నేను కలర్ చూడండి మారేదాకా ఫ్రై చేశాను. ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను ఫ్రెండ్స్. స్టవ్ కట్టేసి ఈ విధంగా కొంచెం సేపు వరకు కడాయిలోనే మేము ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలా, లేకపోతే కాలిపోద్ది. ఈ కడాయి హీట్ అనేది ఉంటుంది కదా, అందుకని కాలిపోద్ది. నేను ఇప్పుడు కొంచెం ఆఫ్ చేసేసి ఈ విధంగా నేను కడాయిలో ఒక 5 మినిట్స్ వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉంటాను. లేకపోతే మీరు ఒక ప్లేట్ వెడల్పాటి గిన్నె అయితే గిన్నెలో తీసుకోండి సపరేట్గా. నేను ఇందులోనే పెట్టేసి ఈ విధంగా కలుపుకుంటున్నాను. బియ్యం కూడా ఆ హీట్కే మాకు బాగా ఫ్రై అయిపోయాయి. మీకు చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది.
ఇది బాగా చల్లారాలా ఫ్రెండ్స్. నేను 5 మినిట్స్ దాకా కడాయిలోనే ఈ విధంగానే ఫ్రై చేసుకుంటూ ఉంటాను, స్టవ్ కట్టేసినాక కానీ. చూడండి ఫ్రెండ్స్, నేను బెల్లాన్ని ఈ విధంగా కట్ చేసి తీసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని తీసుకుంటే మాకు మిక్సీలో కూడా బాగా పట్టద్ది. ఇది మా పిల్లలకి సమ్మర్లో హాలిడేస్ కదా ఫ్రెండ్స్, ఈ విధంగా నేను సున్నుండలు చేసి పెడుతున్నాను. ఎందుకంటే వీళ్ళు బయట ఫుడ్ అడుగుతున్నారు. నేను ఈ విధంగా సున్నుండలు చేసి పెడితే మా పిల్లలు హెల్తీగా తింటారు. మీరు కూడా మీ పిల్లలకి ఈ విధంగా సమ్మర్లో ఏవైనా హెల్తీ ఫుడ్స్ చేసి పెడతా ఉండండి. చూడండి ఫ్రెండ్స్, నేను బెల్లం ఈ విధంగా కట్ చేసుకుంటే మాకు బెల్లం అనేది బాగా పల్చగా కట్ అవుద్ది. మిక్సీలో కానీ బాగా గ్రైండ్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇది దంచుకునే దానికన్నా ఈ విధంగా కొంచెం కట్ చేసుకుంటే కష్టపడి మాకు బాగా మిక్సీలో గ్రైండ్ అవుద్ది. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే పాట అయితే ఫ్రెండ్స్ ఈ మినపప్పుని బయట మిల్లుకి వేయించుకోవచ్చు. మీరు చక్కెరతో అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను దీంతో బెల్లంతో చేస్తున్నాను. చక్కెరతో అన్నా బెల్లంతో చేసుకుంటేనే మాకు రిచ్ ఐరన్, రిచ్ కాల్షియం కూడా ఉంటుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిలా కిచెన్. ఇలాంటి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ ఇస్తే నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఒక లైక్ ఇవ్వండి, చూసి వెళ్ళిపోబాకండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇస్తే నాకు కూడా చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా నాకు కొత్త రెసిపీస్ చేయాలని వస్తుంది ఫ్రెండ్స్. మీ ముందుకు ఇంకా కొత్త హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ నేను ఖచ్చితంగా చేసి చూపిస్తాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలా. నాకు సపోర్ట్ చేస్తున్నారు మీరు, ఇంకా సపోర్ట్ చేస్తే నాకు కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఈ విధంగా మొత్తం సన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ మినపగుళ్ళు కూడా బాగా చల్లారిపోయాయి. మేము ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. చూడండి, నేను చూపిస్తాను ఏ విధంగా చల్లారాయి. ఈ విధంగా చల్లారితే మాకు క్రంచీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఒకటి నోట్లో వేసి చూసుకోండి, చాలా క్రంచీగా ఉంటుంది. నేను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాను. ఒక పెద్ద మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో ఈ మినపప్పు వేసుకొని అస్సలు తడి లేకుండా తుడుచుకోండి ఫ్రెండ్స్. ఎక్కువ వేసుకోబాకండి, కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మాకు మెత్తగా గ్రైండ్ అవుద్ది. చూడండి, నేను మూత పెట్టేసి గ్రైండ్ చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాను. దీంట్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేరే గిన్నెలో మిగిలినవన్నీ కూడా అలా ఆ విధంగానే పౌడర్ కొట్టుకుందాం. చూడండి, నేను సెకండ్ ట్రిప్ కూడా ఈ విధంగానే పౌడర్ ఈ విధంగా సెకండ్ ట్రిప్ నేను పౌడర్ కొట్టుకునేటప్పుడు 3 యాలకులు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులోనే గ్రైండ్ అయిపోతాయి మాకు. చూడండి, నేను ఏ కప్పుతో అయితే నేను సెకండ్ ట్రిప్ కూడా ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏ కప్పుతో అయితే నేను మినపప్పు తీసుకున్నాను, మినపగుళ్ళు, ఆ పప్పుతోనే 2 కప్స్ తీసుకుంటున్నాను. నేను 2 కప్పుల మినపప్పుకి 2 కప్పుల బెల్లం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. బెల్లం తురుము ఈ విధంగా సన్నగా తురుముకున్నాను కదా, ఇది తీసుకోవాలా. ఇది తీసుకొని ఇది కూడా మిక్సీ గ్రైండ్ చేసుకోవాలా ఫ్రెండ్స్. యాలకుల పొడి అనేది మీ ఆప్షనల్. నేను వేస్తున్నాను. స్వీట్లో కొంచెం యాలకుల పొడి అయితే బాగుంటుంది కాబట్టి నేను ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఇది కూడా బాగా ఈ విధంగా పౌడర్ లాగా చేసేసాను. బెల్లం మరియు మినపప్పు. మీకు కావాలంటే చక్కెర అన్న యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను బెల్లంతో చేస్తున్నాను. ఇంకొంచెం మీకు స్వీట్నెస్ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇదే కడాయిలో వేసుకుంటున్నాను. ఇది బాగుంది నాకు లడ్డూలు చుట్టుకోవడానికి. ఈ విధంగా మిగతావన్నీ కొంచెం ఆ మిక్సర్ ఈ పౌడర్ మళ్ళీ బెల్లాన్ని వేసుకొని ఆ విధంగానే మిక్సీ పట్టుకోవాలా. చూడండి, సెకండ్ ట్రిప్ కూడా నేను ఈ విధంగానే మిక్సీ కొట్టుకున్నాను.
ఈ వెడల్పాటి గిన్నెలో మీరు తీసుకుంటే మీకు ఉండలు బాగా కట్టుకోవచ్చు ఫ్రెండ్స్. కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. నేను ఇప్పుడు చూడండి మన నెయ్యి అనేది మెల్ట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇందులో వేసుకుంటున్నాను. ఇది చుట్టుకొని మళ్ళీ అవసరమైతే వేసుకుందాం ఫ్రెండ్స్. నేను ఫస్ట్ దీన్ని కలుపుకుంటాను. చూడండి ఈ విధంగా నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలా. ఒక సైడ్ నుంచి కలుపుకుంటూ ఉండలు చుట్టుకుంటూ ఉండాలా ఫ్రెండ్స్. మేము ఒకటి ఉండ చుట్టి చూసుకుందాం ఉండ కడుతుందో లేదో అనేది, లేకపోతే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. ఉండ అనేది కడుతుంది ఫ్రెండ్స్. ఏమన్నా స్వీట్ తిననప్పుడు మేము ఒకటి సునుండ తీసుకొని తింటే మాకు కూడా స్వీట్ తినాలనే కోరిక కూడా మాకు బాగుంటుంది. ఈ షుగర్తో చేసుకునే సునుండల కన్నా ఈ విధంగా బెల్లంతో చేసుకునే సునుండలు చాలా హెల్తీ. ఇంతకుముందు రోజుల్లో అయితే బెల్లంతోనే చేసుకునేవారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే టేస్ట్ కోసం షుగర్ వాడుతున్నారు. అండి ఫ్రెండ్స్, నేను ఈ విధంగా లడ్డూల్లాగా చుట్టుకుంటున్నాను. ఒక చేత్తోనే ఈ విధంగా ప్రెస్ చేస్తూ చుట్టుకోవచ్చు. చూడండి నేను ఈ విధంగా చుడుతున్నాను. గట్టిగా ఏం ఒత్తబాకండి ఫ్రెండ్స్. ఈ విధంగా చుట్టుకుంటా ఉంటే మాకు పగలకుండా కరెక్ట్గా వచ్చేస్తాయి. చూడండి మన సునుండలు ఈ విధంగా చేశాను. ఇది పక్కన ప్లేట్లో పెట్టుకుందాం. ఈ విధంగానే మొత్తం సునుండలు మొత్తం చుట్టుకుందాం. మీకు ఏమన్నా స్వీట్నెస్ కొంచెం తక్కువ అనిపిస్తే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు 2 కప్పుల మినపప్పుకి 2 కప్పుల బెల్లం తురుము అయితే కరెక్ట్గా సరిపోయింది. చూడండి ఈజీగా ఏ విధంగా చుట్టేస్తున్నానో నేను ఒకటిగా. మీరు నెయ్యి కలుపుకోకుండా ఒక డబ్బాలో ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో మీరు ఈ పొడి స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. మీరు ఫ్రెష్గా అప్పుడప్పుడు చేసుకున్నా కానీ బాగుంటుంది. ఈ విధంగా చేసి పెట్టుకుంటే కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఏ విధంగా మాకు పాడవదు. చూడండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చుట్టుకోవచ్చు. పిల్లలకైతే కొంచెం చిన్నగా చుట్టుకుంటేనే వేస్ట్ చేయకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నాకు ఈ 2 కప్స్ ఇంచుమించు 3/4 కిలో మినప్పప్పు ఉంటుంది ఫ్రెండ్స్. 3/4 కిలో మినప్పప్పుకి నాకు 1/2 కిలో వరకు బెల్లం పట్టింది. 200 గ్రామ్స్ నెయ్యి పెట్టింది ఫ్రెండ్స్. నాకు ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఈ బెల్లం ఇది బియ్యం వేసుకుంటే మాకు నోటికి అంటదు. నేను చెప్పిల్లా ఈ విధంగానే మొత్తం చుట్టుకోవాలా. నేను చుట్టిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన సునుండలు మొత్తం నేను ఈ విధంగా చుట్టుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇన్ని సునుండలు వచ్చాయి ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా చేసుకోండి. మీకు సూపర్ హెల్తీ అండ్ టేస్టీ సునుండలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇస్తే ఇంకా నా వీడియోస్ చాలా మందికి రీచ్ అవుతాయి. మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.